విష్ణువు త్వరగా నిద్ర నుండి లేచి సుదర్శన చక్రం తీసుకుందాం అని చూస్తే ఎక్కడుంది? ఎంత వెతికినా కూడా సుదర్శన చక్రం ఉండదు. ఒక పక్కేమో దేవతలు ఏడుపులు, ఇంకొక వైపేమో రాక్షసుల అరాచకాలు. విష్ణువుకు ఏం చేయాలో దిక్కుతోచక ఎక్కడికి పోయావు సుదర్శన అని గట్టిగా అరవగా, స్వామి కాపాడండయ్యా నన్ను అని గణేశుడి కడుపు నుండి అరుపు వినబడుతుంది. ఒరే గణేశ, నా కొంప ముంచావు కదరా నాయనా, నీకు దండం పెడతా, తొందరగా సుదర్శన చక్రాన్ని బయటికి వదులురా గణేశ అని ఎంత బ్రతిమాలినా గణేశుడు మాత్రం మాట వినడు. అప్పుడు శివుడు అక్కడికి వచ్చి విష్ణువుతో నవ్వుతూ, ఇప్పుడు నీకు కావలసింది గణేశుడి దగ్గర ఉంది, నువ్వు గణేశుడిని మెప్పిస్తే వాడు నీకు కావలసింది ఇస్తాడు అని అనగా, విష్ణువు వీడిని ఎలాగో అలాగా చేసి బాగా నవ్విస్తే పొరమాలి చక్రాన్ని బయటికి వదులుతాడు అని అనుకొని చేతులు చెవుల దగ్గర పెట్టుకుని గుంజీలు తీస్తూ, గణేశ సుదర్శన చక్రాన్ని బయటికి వదులురా అని అంటూ